హలో గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే టెలిగ్రామ్ బాట్ మనం ఎలా తయారు చేయాలి. టెలిగ్రామ్ బాట్ తయారు చేయాలి అంటే మనం వాడాల్సింది జావా స్క్రిప్ట్ నోట్ నోట్ జేఎస్ లో వాడి మనం టెలిగ్రామ్ బాట్ ఎలా అనేది మనం ముందుగా మనం టెలిగ్రామ్ బాట్ లో కోడ్ ఇవ్వాలి అంటే మనకి టెలిగ్రామ్ లో ఒక బాట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఈ కోడ్ అన్ని పెట్టడానికి. అందుకని ఫస్ట్ మనం ఓపెన్ చేసింది టెలిగ్రామ్ ఓపెన్ చేస్తున్నాం. టెలిగ్రామ్ లో బాట్ ఫాదర్ అని సెర్చ్ చేస్తే మీకు వచ్చింది. బాట్ ఫాదర్ లోకి వెళ్ళి మనం న్యూ బాట్ అని ఇస్తే దాని నేమ్, దాని యూజర్ ఐడి అన్ని కనుక ఇస్తే అది మనకి ఒక టోకెన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ టోకెన్ ని మనం సేవ్ చేసుకొని మనం జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తాం చూసారా, దాంట్లో పెట్టుకోవాలి. అసలు జావా స్క్రిప్ట్ కోడ్ ఎలా రాయాలి, జావా స్క్రిప్ట్ కోడ్ ఎలా రాయాలి అంటే ముందుగా మన ల్యాప్టాప్ లో కానీ మన సిస్టమ్ లో కానీ నోట్ జేఎస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఆ ప్యాకేజ్ ఖచ్చితంగా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. నోట్ జేఎస్ వాడి మనం జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తున్నాం. టెలిగ్రామ్ బాట్ దానికి ఏపీఐ, టెలిగ్రామ్ బాట్ ఏపీఐ అనేది మనకి అవసరం. ఆ టెలిగ్రామ్ బాట్ ఏపీఐని యాక్సెస్ ని మనం ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా ఇన్స్టాల్ చేసుకున్నాను. నౌ ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న టోకెన్ ఉంది చూసారా, అది పెట్టాను. మనం ఇప్పుడు నేను చేసేది వెదర్ యొక్క ఏపీఐ అంటే చాట్ బాట్ లో మనం ఏమైనా సిటీ పేరు ఇస్తే వెదర్ యొక్క డీటెయిల్స్ కావాలి. అందుకని ఆ వెదర్ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ యొక్క కరెంట్ యూఆర్ఎల్ను మనం లాగిన్ అయ్యి దాంట్లో ఏపీఐ కీని తీసుకోవాలి. ఆ ఏపీఐ కీని ఇక్కడ పెట్టాను. ఇదంతా కోడ్ దీనికి వెదర్ యొక్క డేటాని మనం కనుక్కోవడానికి ఫంక్షన్ వాడాం. గెట్ వెదర్ ఫంక్షన్ వాడాము. దాంట్లో ట్రై క్యాచ్ ఎర్రర్ రాకుండా చూసుకోవడానికి మనం మన యొక్క ఏపీఐ అడ్రస్ ని ఇచ్చాము. చూడండి, ఇదంతా మన సింటాక్స్. దాని తర్వాత మనం బాట్ దగ్గర ఎలాగా మెసేజ్ ఇవ్వాలి అంటే ఇప్పుడు మనం వెదర్ ని ఎలాగా తీసుకోవాలి, వెదర్ యొక్క కండిషన్ ఎలా తీసుకోవాలి అనేది యూఆర్ఎల్ నుంచి తీసుకునేది ఇక్కడ రాసాం. ఇప్పుడు బాట్ దగ్గర ఎలాగ బాట్ లో మనకి రావాలి అనేది ఇది. ఇప్పుడు బాట్ లో వెదర్ అని ఇలాగా ఒకవేళ మనం సెర్చ్ చేసినప్పుడు మనకి వెదర్ యొక్క డీటెయిల్స్ ఇవ్వమని మనం కోడ్ రాసాం. ఏంటి అనేది ఇక్కడ చూడండి. మనం ఒక వెదర్ లొకేషన్ అవన్నీ కనుక ఇస్తే ఆ వెదర్ యొక్క లొకేషన్ పేరు, కంట్రీ కనుక ఇచ్చామనుకో, టెంపరేచర్, కండిషన్, హ్యూమిడిటీ, విండ్ ఇవన్నీ రావాలి అని మనం రాసుకున్నాం కోడ్. ఈ కోడ్ అనేది ఈ యొక్క దీనికి మ్యాచ్ అయితేనే అది మనకి డీటెయిల్స్ ఇచ్చుద్ది. ఇవన్నీ ఫెల్స్ కేసులు. ఒకవేళ డేటాని సెర్చ్ చేయలేకపోయినా లేకపోతే మనకి ఏపీఐలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనకి ఇలాగా మెసేజ్ సెండ్ చేసిద్ది. ఇమేజ్ని జనరేట్ చేయడం అంటే మనం నేను వెదర్తో పాటు ఆ యొక్క ఇమేజ్ అంటే మామూలుగా మన సిటీ ఇమేజ్ను కూడా జనరేట్ చేయాలని ఇస్తున్నాను. ఇక్కడ దానికి దాని ఏమంటారు కోడ్, దాని యొక్క కోడ్ ఇక్కడ రాసాం. ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ జనరేషన్ కోసం ఇప్పుడు ఆ ఇమేజ్ యొక్క విత్, హైట్ అవన్నీ ఇది తెలుసు కదా, జావా స్క్రిప్ట్ కోడ్ రాసాం. ఆ ఇమేజ్ కనుక ఫెచ్ చేస్తే ఇది, లేకపోతే ఎర్రర్ వస్తే మెసేజ్ పంపిమని మనం ట్రై క్యాచ్ ఇచ్చాం. ఇది మొత్తం మన కోడ్. దాని తర్వాత మన బాట్ యొక్క స్టార్ట్ చేసే కమాండ్ ఇది. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనం డైరెక్ట్ గా మన బాట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం అక్కడ కోడ్ నొక్కాము, ఇక్కడ బాట్ ని క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్ గా బాట్ దగ్గరికి వెళ్తున్నాను. ఇవన్నీ వెదర్ బాట్ నేను క్రియేట్ చేసుకున్న దాని పేరు. మనం ఏమైనా వెదర్ నొక్కితే
ఆ వెదర్ యొక్క డీటెయిల్స్ ఇచ్చుద్ది. ఇప్పుడు నేను భీమవరంలో ఉన్నాను. వెదర్ స్పేస్ భీమవరం. చూడండి డీటెయిల్స్ ఇస్తుంది చూడండి. నెట్ స్లోగా ఉంది. అది ఇక్కడ వెదర్ డీటెయిల్స్ ఏమో మన వెదర్ బాట్ నుంచి వచ్చాయి. ఈ యొక్క యూఆర్ఎల్ బేస్ చేసుకొని వచ్చింది. ఏది నేను ఇచ్చిన ఏపీఐ యూఆర్ఎల్ బేస్ చేసుకొని వచ్చింది. మనది ఫోటో ఏమో పాలినేషన్ యొక్క యూఆర్ఎల్ బేస్ చేసుకొని సెర్చ్ చేసి ఇచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగా మనకి చూడండి మనం ఇచ్చిన డీటెయిల్స్ టెంపరేచర్, కండిషన్, హ్యూమిడిటీ మొత్తం అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ అండి. ఇది మన కోడ్ మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్.